హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఈరోజు అయితే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 2021 వర్షన్లో ఇక్కడ హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్ అయితే ఉంది కదా, సో దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ముందుగా అయితే నేను ర్యాండ్ యూజ్ చేసి కొన్ని పారాగ్రాఫ్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనరల్గా నేను టు అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నా. టు ది మేనేజర్ ఏదో సంథింగ్ ఇట్లా టైప్ చేసేసి ఇలా టైప్ చేసినాం కదా. ఈ టెక్స్ట్ మామూలుగా అలైన్మెంట్ ఎట్లా ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే ఈ టెక్స్ట్ని మనం అలైన్మెంట్ సెంటర్కి లేదంటే రైట్కి తీసుకోవాలనుకుంటే ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్లో 4 అలైన్మెంట్స్ ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్గా అలైన్మెంట్ లెఫ్ట్ ఉంటుంది. షార్ట్కట్కి కూడా బ్రాకెట్లో కంట్రోల్ ఎల్ అని చూపించింది, అవునా. సెంటర్ చూడండి, షార్ట్కట్కి కంట్రోల్ ఈ, రైట్కి వచ్చేసి కంట్రోల్ ఆర్, జస్టిఫైకి వచ్చేసి కంట్రోల్ జే. సో ఇప్పుడు నేను సెంటర్ కావాలనుకోండి, ఇక్కడ సెంటర్ బటన్ మీద ప్రెస్ చేస్తే సెంటర్కి వచ్చేది. రైట్ కావాలనుకుంటే చూడండి, రైట్కి వచ్చేసింది కదా. అదే మాదిరిగా ఇప్పుడు లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్ ఇచ్చేసినాం. ఇక్కడ జస్టిఫై అనేది ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకేమి డిఫరెన్స్ అయితే తెలియదు ఇక్కడ. మరి ఎక్కడ డిఫరెన్స్ తెలుస్తుందంటే మీరు బాగా గమనించండి. ఈ పారాగ్రాఫ్ని తీసుకుందాం మనం. అలైన్మెంట్ సెంటర్ అంటే ఇక్కడ ఇందులోనే లైన్స్ అన్నీ ఈక్వల్గా సెంటర్లో వస్తాయి. రైట్ అంటే చూడండి, రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి. మరి జస్టిఫై అంటే ఏమి, లెఫ్ట్ రైట్ అంటే బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, రైట్ అంటే రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి లైన్స్. ఇప్పుడు జస్టిఫై బటన్ని ప్రెస్ చేస్తున్నా. ఏమైంది డిఫరెన్స్ మీరే గమనించండి ఒకసారి. ఈ పారాగ్రాఫ్కి తేడా. ఇప్పుడు ఈ రెండో పారాగ్రాఫ్ని చూద్దాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో లెఫ్ట్ సైడ్ లైన్స్ ఈక్వల్గా ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయా, లేవు కదా. సో అట్లా బోత్ మార్జిన్స్ ఈక్వల్గా ఉండడానికి జస్టిఫై వాడతాం. ఇప్పుడు చూడు, కరెక్ట్గా ఉన్నాయా. అట్లా బాడీ ఆఫ్ ది టెక్స్ట్ ఏదైతే ఉందో అంటే పారాగ్రాఫ్ కంటిన్యూషన్ లైన్ ఉంది కదా, సో దానికి మాత్రమే జస్టిఫికేషన్ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ పారాగ్రాఫ్ కంటిన్యూషన్ లేదు కాబట్టి జస్టిఫై పెట్టినా కూడా మనకు డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. కాబట్టి మీరు అది గమనించాలి. ఓకే, సో ఇప్పుడు మీకు అలైన్మెంట్స్ గురించి అర్థమైపోయింది కదండి. ఇక నెక్స్ట్ ఏంటంటే లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్స్ కావచ్చు, లేదంటే లైన్స్ కావచ్చు, స్పేసింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కనే డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, లైన్ స్పేసింగ్ మామూలుగానే 1.15లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 పెట్టా. చూడండి, ఇక్కడ గమనించండి, 2.0 లైన్కి గ్యాప్ వస్తూ ఉందా. సో ఈ పారాగ్రాఫ్ గమనిస్తే మీరు చూడండి, 2.5 మళ్ళీ 3.0 చూడండి, ఇట్లా గ్యాప్ ఉందా. సో ఇట్లా గ్యాప్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకే, 1.0 అంటే చూడండి అసలు ఏమీ స్పేస్ లేదని అర్థం. అఫీషియల్గా అయితే ఏంటంటే 1.15 కానీ లేదంటే 1.5 కానీ పెట్టుకుంటారు, అది అవసరాన్ని బట్టి. బట్ కొంతమంది ఏం లేకుండా 1.0నే పెట్టుకుంటారనమాట. ఆ పైన ఎక్కువైతే మీరు పెట్టుకోకూడదు, రైట్. సో ఇది మీరు గమనించాలి. అదే మాదిరిగా ఇక్కడ నేను టు అడ్రస్ టైప్ చేశాను కదా, ఒక్కొక్క లైన్కి ఎంతెంత గ్యాప్ ఉంది చూడండి. ఎందుకు అలా అంటే ఇప్పుడు ఇది ఇక్కడ కూడా అంతే, ఈ పారాగ్రాఫ్కి ఒక గ్యాప్ ఉంది, ఈ పారాగ్రాఫ్కి ఒక గ్యాప్ ఉంది. అలా ఎందుకు వస్తుంది? సో మొత్తం పారాగ్రాఫ్స్ అన్నీ ఇప్పుడు నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇందులో మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని. అంటే స్పేస్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది ఇక్కడ. అంటే ఏమి, ఆఫ్టర్ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ యాడ్ అయింది. ఇప్పుడు దాన్ని మనం తీసేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి అదిగో రిమూవ్ స్పేస్ అంటే స్పేస్ అనేది రిమూవ్ అయిపోయిందా, ఎక్కడ కానీ లేదు. అదే మాదిరిగా ఇప్పుడు యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే చూడండి, పారాగ్రాఫ్ ముందు కొంత స్పేస్ యాడ్ అయింది. ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే చూడండి స్పేస్ యాడ్ అయిపోయింది. వద్దనుకుంటే మనం ఏం చేస్తాం, వాటిని తీసేయడమే ఇంకా డైరెక్ట్గా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇంత గ్యాప్ వచ్చిందంటే ఫస్ట్ మీరు రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనేది యూజ్ చేయాలి. బై డిఫాల్ట్ అది ఆన్లో ఉంటుంది కాబట్టి మీరు వర్క్ చేసే ముందే ఈ రిమూవ్ చేసుకొని లైన్ స్పేసింగ్ 1.15 లేదంటే 1.0 పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా.
మీకు ఈ టాపిక్స్ ఏందనేది. ఇక పేరాగ్రాఫ్స్కి మనము బుల్లెట్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనము ఈ మధ్యలో క్లిక్ చేస్తే ఏదైతే బుల్లెట్ ఉందో డిఫాల్ట్గా అది వస్తుంది. ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే బుల్లెట్స్ లిస్ట్ వస్తుంది. మీకు కావాల్సిన బుల్లెట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే ఆ బుల్లెట్ వచ్చేస్తుందా. ఓకే, అదే మాదిరిగా ఇప్పుడు ఇందులో బుల్లెట్స్లోనే టైప్స్ కావాలనుకోండి మనకు, ఇక్కడ చూడండి డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. ఇందులో మీకు సింబల్ టైప్ కావాలా, పిక్చర్ టైప్ కావాలా, ఫాంట్ టైప్ కావాలా. సో ఒకవేళ మనం సింబల్ టైప్ కావాలనుకుంటే ఇట్లాంటి సింబల్స్ వస్తాయి, మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు పిక్చర్ టైప్ కావాలనుకుంటే, సో మనం ఒకవేళ మనకు ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ ఉంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుంది. 2007లో అయితే బై డిఫాల్ట్ ఉంటాయి. ఓకే, 2016లో కూడా బై డిఫాల్ట్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం చేస్తున్నాము, ఓన్లీ సింబల్ దగ్గర నుంచి తీసుకుందాం. మన దగ్గర ఏదైనా మీ ఫొటోస్ అట్లాంటివి ఉంటే వాటిని కూడా తీసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే పిక్చర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం లేవు కాబట్టి మీరైతే ట్రై చేయండి, అది కూడా 2021లో. సో ఇప్పుడు సింబల్స్లో ఇది తీసుకున్నాం. ఓకే, ఏదో ఒకటి ఓకే బటన్ని ప్రెస్ చేసా. సో చూడండి వచ్చిందా. ఇక్కడ ఎంటర్ అనేది ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తుంటామో ఆటోమేటిక్గా ఈ సింబల్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఇంక ఇక్కడికి చాలు అని అనుకున్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ నన్ అనే బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే మధ్యలో అయినా క్లిక్ చేయొచ్చు, వెళ్ళిపోతుంది. అదే మాదిరిగా ఇప్పుడు మనం నంబరింగ్ పెట్టుకోవాలనుకోండి ఇక్కడ. సో డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కావాల్సినటువంటి నంబరింగ్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, కంటిన్యూషన్ వస్తుంది. అదే ఇప్పుడు ఈ సబ్ టైప్ బుల్లెట్ కావాలనుకోండి, ఇక్కడ అదిగో ట్యాప్ ప్రెస్ చేస్తున్నా. సో చూడండి, ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు సబ్ టైప్ బుల్లెట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇట్లాగా. ఓకే, సో ఇట్లా నంబరింగ్స్ అనేది మీకు అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. వద్దనుకుంటే వీటి మీదే క్లిక్ చేయండి, క్యాన్సిల్ అయిపోతే. లేదంటే ఇక్కడ నన్ను అనే బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నంబరింగ్లోనే నచ్చిన నంబరింగ్ కావాలనుకుంటే ఇక్కడ డిఫైన్ న్యూ నంబర్ ఫార్మాట్ ఉంటుంది. ఇందులో చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన నంబర్ ఫార్మాట్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, రైట్లో ఉండాలా, సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి. రైట్, ఇవి మీకు అలైన్మెంట్స్ నంబరింగ్స్ గురించి చెప్పాం కదండి. ఇది వచ్చేసి ఏంటంటే మల్టీ లెవెల్ లిస్ట్ అనమాట. మనం ఒకవేళ మల్టీ లెవెల్ లిస్ట్ ఎట్లా కావాలనుకుంటే ఆ విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అంతే. రైట్, కాబట్టి మీరు నంబరింగ్ వరకు అవసరమైనప్పుడు అది చూసుకోండి. తర్వాత ఇప్పుడు నేను అలైన్మెంట్ సెంటర్ అంటే టెక్స్ట్ ఏమైంది, సెంటర్కి వెళ్ళిపోయింది కదా. రైట్ అంటే రైట్కి వచ్చేసింది కదా, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వచ్చేసింది. అట్లా కాకుండా ఇక్కడ రూలర్తో గమనిస్తే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇట్లా ఉన్నాయి కదా. హాఫ్ ఇంచ్ రైట్కి మూవ్ చేయాలంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్స్ ఉన్నాయి పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్లో. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ నొక్కితే చూడండి ఈ టెక్స్ట్ హాఫ్ ఇంచ్ రైట్కి మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా డిక్రీజ్ ఇండెంట్ అంటే హాఫ్ ఇంచ్ లెఫ్ట్కి మూవ్ అవ్వడం జరుగుతుంది ఇట్లా. రైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పేర్లు అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. మీరు నిదానంగానే ప్రాక్టీస్ చేసుకోవడానికి నిదానంగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లత అని టైప్ చేస్తున్నాం. సో మనీ అని టైప్ చేసిన, చింటూ, మిన్నీ, జానీ, నాని, అంజీ, ఓంకార్, అనిరుద్, ఇట్లా టైప్ చేసుకుంటూ పోయినా. వీటిని ఇప్పుడు నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ చేసుకోవాలనుకున్నాం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా, ఫస్ట్ టు లాస్ట్, లాస్ట్ టు ఫస్ట్ అనమాట. సో ఇక్కడ అసెండింగ్ అండ్ డిసెండింగ్ అంటే చేసుకోవడానికి షార్ట్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇందులో చూడండి షార్ట్ టెక్స్ట్ బాక్స్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంది పారాగ్రాఫ్స్ కాబట్టి మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరంలా, ఆల్రెడీ అసెండింగ్ సెలెక్షన్లో ఉంది. ఓకే బటన్ ప్రెస్ చేయడమే. చూడండి ఇప్పుడు వచ్చిందా,
అనిరుద్, అంజు, చింటూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇప్పుడు మళ్ళీ వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్లో డిసెండింగ్ పెడుతున్నాను. ఓకే, సో చూడండి ఇప్పుడు ఏమైంది, రివర్స్లో ఓంకార్, నిపుణ, నాని ఈ విధంగా వచ్చిందా. సో ఇట్లా మనం అసెండింగ్ డిసెండింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట, రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ కొట్టిన, ఇక్కడ ట్యాబ్ ఇచ్చేసిన, ఇక్కడ స్పేస్ కొట్టిన, ఇప్పుడు మళ్ళీ ఎంటర్, ట్యాబ్ స్పేస్ ట్యాబ్ స్పేస్ ట్యాబ్ స్పేస్ ఇట్లా చేస్తూ ఉన్నా. కానీ ఎక్కడెక్కడ ఎంటర్ కొట్టాను, ఎక్కడెక్కడ స్పేస్ ఇచ్చాను, ఎక్కడెక్కడ ట్యాబ్ ఇచ్చాను అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు పేరాగ్రాఫ్ మార్క్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని షో హైడ్ ఆప్షన్ అంటాం. ఓకే, షార్ట్కట్కి కంట్రోల్ స్టార్ యూజ్ చేయొచ్చు. ఈ షో హైడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే చూడండి ఈ సింబల్స్ ఏమో ఎంటర్ ఎక్కడ ప్రెస్ చేస్తామో ఆ సింబల్ వస్తుంది. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇట్లా యారో లాగా వస్తుంది. సుకే స్పేస్ ప్రెస్ చేస్తే ఇట్లా డాట్ లాగా వస్తుంది. చూడండి మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడంతా ఎంటర్ కొట్టినా, ఇక్కడ స్పేస్ ఇచ్చిన, ఇక్కడ ట్యాబ్ ఇచ్చినాను అనేది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట దాని మీదనే క్లిక్ చేస్తే. ఓకే, సో అదే మాదిరిగా దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే చూపిస్తుంది చూడండి బాగా. ఏంటంటే షో పేరాగ్రాఫ్ మార్క్స్ అండ్ అదర్ హిడెన్ ఫార్మాటింగ్ సింబల్స్ అని. ఏంటంటే మీరు లాస్ట్ క్లాస్లో ఫాంట్ గ్రూప్లో ఒక పర్టికులర్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి హైడ్ చేశారనుకుందాం, రైట్. ఇక్కడికి వెళ్ళి హిడెన్ అనే టిక్ మార్క్ పెట్టినప్పుడు చూడండి హైడ్ అయిపోయింది. అన్హైడ్ చేయాలంటే ఇక్కడ హిడెన్ అనే టిక్ మార్క్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే హైడ్ అనే టెక్స్ట్ని బయటికి తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది మనకు, షో హైడ్ అనే ఆప్షన్. చూడండి క్లిక్ చేస్తే హైడ్ అయిందంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, ఏదేదైతే హైడ్ అయిందో ఆ ఏరియానంతటిని సెలెక్ట్ చేసుకొని లేదంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, అదిగో ఇక్కడ టిక్ మార్క్ అనేది తీసేయచ్చు. ఇప్పుడు ఈ సింబల్స్ వెళ్ళిపోవాలంటే చూడండి క్లిక్ చేస్తే సింబల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట, రైట్. అట్లా హైడ్ అనే టెక్స్ట్ని చూపించుకోవచ్చు, మళ్ళీ దాచిపెట్టచ్చు కూడా మనం దీని ద్వారా. సో మనకు మల్టీపర్పస్ లాగా ఉపయోగపడుతుంది ఇది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్లో ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక సెలెక్టెడ్ పేరాగ్రాఫ్కి బాక్స్ కావాలా, చుట్టూ బార్డర్ కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే లిస్ట్ ఉంది. బాటమ్ బార్డర్ కావాలా, లెఫ్ట్ బార్డర్ కావాలా, రైట్ బార్డర్ కావాలా అని, ఆల్ బార్డర్, అవుట్ సైడ్ బార్డర్ అని. ప్రస్తుతానికైతే నాకు అవుట్ సైడ్ బార్డర్ కావాలి. అదిగో క్లిక్ చేస్తే అవుట్ సైడ్ బార్డర్ వచ్చిందా. కానీ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అవుట్ సైడ్ బార్డర్కి బార్డర్ స్టైల్స్, కలర్స్, షేడింగ్ స్టైల్స్ అన్నీ రావాలి. అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయండి. కిందికి వస్తే బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ మీరు, అవునా. దీని మీద క్లిక్ చేయండి. బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇట్లాగా డైలాగ్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఇందులో ఆల్రెడీ బాక్స్ ఉంది. ఇక్కడ మీకు ఏది కావాలా, షాడో కావాలా, 3D స్టైల్ కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడికి వస్తే స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చండి, ఇక్కడ వర్టికల్ స్క్రాల్ బార్ ప్రెస్ చేస్తే మీకు ఏ స్టైల్ కావాలో స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మరి కలర్ కావాలా, అదిగో కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూలో కూడా చూపిస్తుంది మీకు. ఓకే చూడండి వచ్చిందా బార్డర్ స్టైల్. మరి ఈ పేరాగ్రాఫ్కి ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ క్లిక్ చేసి బార్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి మీకు నచ్చిన స్టైల్ తీసుకోండి, ఏదో ఒకటి కలర్ పెట్టుకున్నాం. ఓకే చూడండి వచ్చింది. ఇట్లా షేడింగ్ స్టైల్స్ పెట్టుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని బార్డర్స్ అండ్ షేడింగ్స్లో ఇక్కడ షేడింగ్ ట్యాబ్ అని ఉంటుంది, ఫిల్ కలర్ పెట్టుకోవచ్చు. మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. ఓకే చూడండి, అదేదో మనం అంత దూరం వెళ్ళే బదులు ఇక్కడే మీకు చూడండి ఫిల్ కలర్, షేడింగ్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీకు కావాల్సిన షేడింగ్ కలర్ని క్లిక్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే నో కలర్ క్లిక్ చేస్తే చూడండి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా షేడింగ్ కలర్, వద్దనుకుంటే నో కలర్ మీద క్లిక్ చేయండి వెళ్ళిపోతుంది. మరి బార్డర్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ నో బార్డర్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే బార్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళి ఈ కలర్ ఆటోమేటిక్ పెట్టుకొని ఇక్కడ నన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి.
అదిగో వెళ్ళిపోతుంది, సేమ్ అంతే. ఓకే, సో మీరు ఇక్కడైనా నో బార్డర్ ప్రెస్ చేయండి, సేమ్ యాజ్ కలర్ అయితే ఆటోమేటిక్ పెట్టుకొని నన్ అని ప్రెస్ చేయండి, అంతే, సింపుల్ అనమాట. అట్లా టెక్స్ట్కి ఒక్కటే బార్డర్ పెట్టుకోవాలంటే టెక్స్ట్కి పెట్టుకోవచ్చు, మొత్తం పేరాగ్రాఫ్ కంటే పేరాగ్రాఫ్ పెట్టుకోవచ్చు అనమాట. క్లియర్? ఇప్పుడు నేను మొత్తం ఎంటైర్ పేజ్కి బార్డర్ పెట్టుకోవాలనుకున్నా, అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్లోకి వెళ్ళి బార్డర్స్ అండ్ షేడింగ్లో ఇక్కడ పేజ్ బార్డర్ ట్యాబ్ ఉంటుంది చూడండి. ఇందులో మీకు బాక్స్ కావాలా, షాడో కావాలా, 3D కావాలనేది యాజ్ ఎ విస్ మీకు కావాల్సినట్టుగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టైల్స్ కూడా తీసుకోండి, అవసరమైతే కలర్ కావాలనుకుంటే కలర్ పెట్టుకోండి. ఓకే, చుట్టూ బార్డర్ వచ్చేసింది, ఇలా ఈ విధంగా బార్డర్ రావడం జరుగుతుంది. మరి నాకు పేజ్ బార్డర్ ఇట్లా లైన్ కాకుండా ఏదైనా ఆర్ట్ టైప్ బార్డర్ కావాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలా? పేజ్ బార్డర్ ట్యాబ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఆర్ట్లోకి వెళ్తే చూడండి, కింద ఇవన్నీ ఆర్ట్ టైప్ బార్డర్స్ ప్రీ డిజైన్డ్గా ఉంటాయి. మీకు నచ్చిన ఆర్ట్ టైప్ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వచ్చిందా? అదే మాదిరిగా ఇక్కడ సేమ్ పేజ్ బార్డర్లోకి వెళ్తే ఇక్కడ మీరు క్లిక్ చేయండి, ఏ టైప్ ఆఫ్ బార్డర్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ బార్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనము పేజ్ బార్డర్ సెలెక్ట్ చేసాం కదా, ఇంత పెద్దగా వద్దనుకుంటే ఇక్కడ విడ్త్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. ఇక కింద డిక్రీజ్ బటన్ చూడండి, పైదేమో ఇంక్రీజ్ బటన్ అనమాట. ఇలా విడ్త్ అనేది మీరు తగ్గించుకొని ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి బార్డర్ సైజ్ తగ్గిపోతుంది. మీ దగ్గర ఒకవేళ కలర్ ప్రింటర్ ఉన్నట్టయితే కలర్లో వచ్చేస్తుంది బార్డర్, బ్లాక్ అండ్ వైట్లో ఉంటే బ్లాక్ అండ్ వైట్లో రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా బార్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ బార్డర్లో ఇది వద్దనుకుంటే చూడండి ఇవన్నీ చాలా ఉంటాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే నన్ను ఆప్షన్ ప్రెస్ చేయండి, వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవి ప్రాక్టీస్ చేశారు కదా. సో రైట్, పేరాగ్రాఫ్ గ్రూప్ బాక్స్లో మొత్తం ఇవన్నీ బాగా ఉపయోగపడేటివే. ఎందుకంటే మీరు ఒక లెటర్ అనేది టైప్ చేయాలంటే కంపల్సరిగా ఈ ఆప్షన్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, ఇవి 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, బట్ లెటర్ కూడా ఎక్సర్సైజెస్తో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకేనండి, సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఇవైతే ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.